Hello everyone, this is Akshita. I am teaching chapter 19 language, writing and great books. సరే, ఈ లెసన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం, వివిధ రకాల భాషలు, అలాగే రైటింగ్స్ అండ్ నెక్స్ట్ గొప్ప పుస్తకాల గురించి తెలుసుకోబోతున్నాం. సో వినో లాంగ్వేజెస్, వినో సో మెనీ లాంగ్వేజెస్, అంటే మనకు చాలా లాంగ్వేజ్లు తెలుసు. తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ, ఉర్దూ, లైక్ దిస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉండొచ్చు, మనం లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తున్నాం, సో ఇలాంటివన్నీ ఈ లెసన్లో తెలుసుకుందాం. Deepika went to Nellore railway station for going to a village. She was surprised to hear the railway information announced in so many languages. She also saw the name Nellore written in 3 different ways. She started wondering why there are so many languages and ways of writing. ఎస్, దీపిక అనే ఒక అమ్మాయి తన విలేజ్కి వెళ్ళడానికి కోసం నెల్లూరు రైల్వే స్టేషన్కు వెళ్ళింది. ఆ నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ఆ స్టేషన్లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారు కదా, ఈ ట్రైన్ పలానా చోట ఉంది, ఈ ప్లాట్ఫామ్కు చేరుకోబోతుంది, అండ్ నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి ట్రైన్ బయలుదేరబోతుంది. ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్లో అనౌన్స్మెంట్ ఇస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఈ స్టేషన్లో తను విన్నటువంటి అనౌన్స్మెంట్ చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయి. సపోజ్ తను నెల్లూరు రైల్వే స్టేషన్కి వెళ్ళింది కాబట్టి మనకు హిందీ అవైలబుల్గా ఉంటుంది, తెలుగు అవైలబుల్గా ఉంటుంది, అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ అవైలబుల్గా ఉంటుంది. సో అంటే నెల్లూరు చెప్పుకున్నాం కాబట్టి ఈ 3 లాంగ్వేజెస్ అయితే ఖచ్చితంగా వాళ్ళు అనౌన్స్ చేసి ఉంటారు. అండ్ దెన్ అక్కడ నెల్లూరు అనే బోర్డు ఉంటుంది కదా, రైల్వే స్టేషన్ దగ్గర నెల్లూరు రైల్వే స్టేషన్ అనే బోర్డు రాసి ఉంటుంది కదా, ఆ బోర్డులో కూడా తను రాసినటువంటి అక్కడ రాసేటటువంటి 3 భాషల్లో చూసిందనమాట. నెల్లూరు, హిందీ, తెలుగు, ఇంకోటి ఏంటి ఇంగ్లీష్లో. సరే, తనకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఇన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎందుకు మనం ఇన్ని వేస్లో రాస్తున్నాం, ఇన్ని లాంగ్వేజెస్ని బేస్ చేసుకొని రాస్తున్నాం. సో తను వండర్ అయిందనమాట దీపిక. సరే, మనం ఇంకా లెసన్లోకి ఎంటర్ అవుదామా. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, నెల్లూరుని 3 లాంగ్వేజెస్లో రాశారని. ఫస్ట్ వన్ ఏమో తెలుగు, అండ్ సెకండ్ వన్ ఏమో ఇంగ్లీష్, అండ్ థర్డ్ వన్ ఈజ్ నెల్లూరు హిందీ. సో ఇక్కడ 3 లాంగ్వేజెస్లో 3 వేస్లో రాశారనమాట. వాట్ ఈజ్ లాంగ్వేజ్? లాంగ్వేజ్ అంటే ఏంటి, భాష అంటే ఏంటి? అసలు భాష అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులతో పోల్చుకున్నట్టయితే కేవలం మానవులు మాత్రమే మాట్లాడగలరు. అంటే ఎలాంటి బర్డ్స్ని కూడా, అనిమల్స్ని కూడా ఇమిటేట్ చేసేగల శక్తి, కెపాసిటీ ఎవరికి ఉందంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, మానవులకు మాత్రమే. మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలన్నా, లేదా మన కష్టాన్ని ఇంకొకరికి చెప్పుకోవాలన్నా, మనం ఇంకొకరితో కమ్యూనికేట్ అవ్వాలన్నా కూడా మనకు లాంగ్వేజ్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ లేకుండా నీ ఫీలింగ్స్ని చెప్పమంటే నువ్వు ఎలా చెప్పగలవు? అసలు ఏ లాంగ్వేజ్ని, తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, అసలు ఇలాంటి లాంగ్వేజెస్ని యూజ్ చేయకుండా నీ ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయగలవు అంటే కంపల్సరీగా జరగని పని అనమాట. సో వి నీడ్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్, టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్, టు ఇంప్రూవ్ అవర్ రిలేషన్షిప్, సో టు ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్, టు ఆర్గనైజ్ అవర్ సెల్ఫ్. ఇలా ఈ రకంగా మనకు లాంగ్వేజ్ ఎంతో హెల్ప్ అవుతుందన్నమాట. సరే చూద్దాం. యూ మే హ్యావ్ హర్డ్ డాగ్స్ బార్క్ ఆర్ birds tweet, but we animals are the only living things on the earth which speak language. Human beings can make a variety of sounds from their mouth that no animal or bird can. This enables us to speak and develop language. సరే, మనం కుక్కలు మరవటం చూస్తూ ఉంటాం, అండ్ నెక్స్ట్ బర్డ్స్ ఎలా కీచ్మంటూ ఉంటాయి. కానీ ఈ భూమి మీద కేవలం మానవులు మాత్రమే మాట్లాడుకోగలరు అనమాట. దాన్నే మనం ఏమంటున్నాం, లాంగ్వేజ్, భాష అని చెప్పుకుంటున్నాం. అలాగే ఈ హ్యూమన్ బీయింగ్స్ ఏ అనిమల్తో పోల్చుకున్నా, బర్డ్తో పోల్చుకున్నా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సౌండ్స్ మన నోట్లో నుంచి వస్తున్నాయి. సో ఆ వచ్చేటువంటి సౌండ్నే మన మాటలకు, మన లాంగ్వేజ్కు డెవలప్ చేయడానికి ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. Try to imitate different animals and birds or the sound of rain or cars or trucks. See the kind of sounds we can make.
అంటే మనం కొందరి వాయిస్‌ని ఇమిటేట్ చేస్తూ ఉంటాం. కొంతమంది హీరోస్‌ని కానీ లేదా హీరోయిన్స్‌ని కూడా మనకు వాళ్ళు నచ్చినట్టయితే ఏమంటాం, వాళ్ళ వాయిస్ మనకు నచ్చినట్టయితే మనం ఇమిటేట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కోయిల మార్నింగ్ టైమ్స్ వసంతకాలంలో అరుస్తూ ఉంటుంది. ఆబ్వియస్‌గా మనం కూడా కుహు అని అంటూ ఉంటాం. సో, అంటే మనం బర్డ్స్ యొక్క వాళ్ళ యొక్క సౌండ్స్‌ని కూడా మనం ఇమిటేట్ చేస్తున్నామంటే సో వెరీ ఇంట్రెస్టింగ్ కదా! అంటే కేవలం ఈ భూమి మీద మానవులు మాత్రమే ఎటువంటి సౌండ్‌నైనా గానీ ఇమిటేట్ చేయగలరు. అలాగే మ్యూజిక్‌ని కూడా చాలామందికి ఈ టాలెంట్ ఉండదు. కేవలం కొంతమందికే వాళ్ళ నోటి నుంచే వాళ్ళు డిఫరెంట్ స్టైల్‌లో మ్యూజిక్‌ని కూడా ర్యాపింగ్ గానీ ఇలా డిఫరెంట్ టైప్‌లో మ్యూజిక్‌ని, సౌండ్స్‌ని సో ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఆ టాలెంట్ అనేది చాలా అరుదుగా ఉంటుంది చాలా మందికి. అండ్ నెక్స్ట్ సో మనం ఇలా కార్స్‌ని హారన్ కొట్టినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తది, అండ్ నెక్స్ట్ వర్షం వచ్చినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తది, బర్డ్స్, యానిమల్స్ వీటి యొక్క అరుపులు ఎలా ఉంటాయంటే మనం ఇమిటేట్ చేసినట్టయితే డిఫరెంట్ కైండ్స్ ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క రకంగా వస్తున్నాయి. అంటే సౌండ్స్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్‌గా ఉన్నాయి. ఎలా నంబర్ ఆఫ్ సౌండ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి మన నోట్లో నుంచి. దట్ వి ఆర్ ద హ్యూమన్ బీయింగ్స్. Language has become so much a part of our lives that we seldom stop to think about it. సో లాంగ్వేజ్ అంటే భాషలు మన జీవితంలో ఒక భాగం అయిపోయినాయన్నమాట. భాష వస్తేనే ఏదైనా ఇతరులతో మనం కమ్యూనికేట్ పెంచుకోగలం, లేదా రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలం, ఏదైనా వర్క్ చేయాలన్నా లేదా మనల్ని మనం ఈ భూమి మీద కాపాడుకోగలం అంటే కేవలం లాంగ్వేజ్ తెలిస్తేనే. ఒకవేళ నువ్వు పాకిస్తాన్‌కి వెళ్ళి నేను ఇండియా వాడిని అని చెప్పాలన్నా, లేదు నేను కూడా పాకిస్తానీ అని చెప్పాలన్నా కూడా నీకు ఫస్ట్ లాంగ్వేజ్ రావాలి. సో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రీజన్‌కి వెళ్ళిన ప్రతి ఒక్క రీజన్‌కు సంబంధించినటువంటి లాంగ్వేజ్ తెలిసినట్టయితే మనకు ఎలాంటి రిలేషన్షిప్‌నైనా కానీ కమ్యూనికేషన్‌ని కానీ మెయింటైన్ చేసుకోగలం. అందుకే మనం మన భారతదేశానికి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ పెట్టుకున్నాం. ఏంటి అది అంటే హిందీ అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనం ఇంగ్లీష్‌ని ప్రిఫర్ చేస్తూ ఉన్నాం. వరల్డ్ వైడ్‌గా అయితే ఇంగ్లీష్ కానీ, ఫ్రెంచ్ కానీ సో ఎక్సెట్రా ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్. సో మన భారతదేశానికైతే హిందీ అఫీషియల్ లాంగ్వేజ్, కానీ మన ఆంధ్రాకైతే తెలుగు. అదే ఆంధ్రాలో, తెలంగాణలో కూడా ఈ తెలుగునే డిఫరెంట్ స్టైల్స్‌లో కూడా మాట్లాడతారు. దాన్నే మనం యాస అంటూ ఉంటాం. సరే వాటి గురించి మళ్ళీ తెలుసుకుందాం. సరే ప్రస్తుతానికైతే మన జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో లాంగ్వేజ్ అనేది ఒక పార్ట్. ఎక్కడికి వెళ్ళినా ఈ లాంగ్వేజ్ మనకు రావాలి, మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. We think and understand with the help of language. We communicate with each other with the help of language. We learn from others with the help of language. We use language to play. We do so many things with the help of language. అంటే లాంగ్వేజ్ని ఉపయోగించుకోకుండా మనం ఏ పనిని చేయలేము. ఒకరితో మాట్లాడాలన్నా మనకు లాంగ్వేజ్ రావాలి. అది ఎలాంటి మాటలైనా కానీ, కన్నడ, తెలుగు ఎలాంటి మాటలైనా కానీ ఫస్ట్ మనకు లాంగ్వేజ్ తెలియాలి. లాంగ్వేజ్ తెలియకపోతే అసలు మనం వేరే వాళ్ళతో మాట్లాడగలమా? లేదా ఏదైనా నేర్చుకోవాలన్నా కూడా మనకు లాంగ్వేజ్ కావాలి. అసలు ఇలాంటి పని ఇలా చేయాలి అంటే లాంగ్వేజ్ కావాలి. ఒకవేళ మనం ఆడుకోవాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కబడ్డీలో ఎంతమంది ఉండాలి, సో ఇలా ప్లే చేయాలి, వాళ్ళని క్యాచ్ చేయాలి, సో ఈ లైన్ దాటినప్పుడు మనకు బోనస్ పాయింట్ వస్తుంది, మనం జాగ్రత్త పడాలి. ఇలా గేమ్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు లాంగ్వేజ్ కావాలి. అండ్ దెన్ డిఫరెంట్ థింగ్స్ మనం ఏమన్నా పనులు చేయాలన్నా కూడా మనకు వి నీడ్ హెల్ప్ ఆఫ్ ద లాంగ్వేజ్. దట్స్ వై లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we use language to help us to organize and plan our own work. మనం ముందుగా లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక ప్లాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కానీ లేదా ఒక వర్క్ని ఏర్పాటు చేసుకోవడానికి మనకు హెల్ప్ అయ్యేది ఏంటి అంటే లాంగ్వేజ్. డోంట్ యూ ఆల్వేస్ స్పీక్ అబౌట్ యువర్ వర్క్ యాజ్ యూ డూ దెమ్. అంటే నువ్వు చేసే పని నువ్వు మాట్లాడకూడదు అనమాట. సో నువ్వు మాట్లాడకుండా వర్క్ చేస్తూ ఉండాలి. బట్ ఆ వర్క్ గురించి ఎవరైనా వచ్చి అడిగినట్టయితే నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడేసిన టైంలో నువ్వేం యూజ్ చేస్తావు? లాంగ్వేజ్.
Secondly, we use language to attract the attention of others and also to ask them to do something or the other. Oh, just look at the bird. Oh, mother, please buy me that toy. Stop, don't move. అంటే సెకండ్గా మనం లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే వేరే వాళ్ళ యొక్క అటెన్షన్ని మనం క్యాచప్ చేయడానికి, అలాగే వేరే వాళ్ళతో మాట్లాడడానికి, లేదా ఈ పని చేయి, సరే ఇక్కడ చూడు, ఆ బర్డ్ని చూడు, లేదా మదర్ నాకు ఆ బొమ్మ కొనివ్వు, ఏ ఆగు వెళ్ళొద్దు. సో ఇలాంటివన్నీ మనం ఎలా చెప్తున్నాం? వి యూజింగ్ లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్, thirdly, we use language to create new things and just to have fun. Like we make funny sentences, funny words, funny poems and laugh and make others laugh. అంటే థర్డ్గా మనం ఏం చేస్తామంటే లాంగ్వేజ్ని ఒక డిఫరెంట్ థింగ్స్ని కానీ ప్రిపేర్ చేయడానికి కానీ, లేదా ఏదైనా ఫన్, ఇప్పుడు ఉన్నటువంటి ఒక ఫన్ని క్రియేట్ చేయాలనుకుంటే డెఫినెట్గా మనం లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం. ఒకరిని ఎగతాళి చేయాలన్నా, లేదా ఒకరిని సంతోష పెట్టాలన్నా, లేదా మనం ఎటువంటి మంచి మాటలు చెప్పాలన్నా కూడా కంపల్సరీ వి నీడ్ లాంగ్వేజ్. సో ఫన్నీ సెంటెన్సెస్ చూస్తుంటాం, జోక్స్, ఫన్నీ వర్డ్స్ అండ్ నెక్స్ట్ ఫన్నీ పోయమ్స్, ఇలా నవ్వుతూ ఉంటాం అనమాట. అలాగే ఇంకొకరిని కూడా నవ్విస్తూ ఉంటాం. ఇవన్నీ ఎలా జరుగుతాయి, పాసిబుల్ ఎలా ఉంది అంటే కేవలం లాంగ్వేజ్. నాకు తమిళం వచ్చనుకో, ఇప్పుడు నేను ఏదో ఒక జోక్ చెప్పినట్టయితే మీరు దానికి నవ్వగలరా అంటే నవ్వలేరు. ఎందుకంటే తమిళ్ తెలియాలి మీకు, తమిళ్ లాంగ్వేజ్ తెలిస్తేనే సో యూ కెన్ ఏబుల్ టు లాఫ్ అండ్ మేక్ అదర్స్ లాఫ్. అలాగే నాకు ఒక్కటే తెలిస్తే సరిపోదు, నాకు జోక్ తెలిసిందనుకో నేను చెప్తా, నాకు నవ్వు వస్తుంది. బట్ అర్థమైందో మీకు నవ్వు వస్తుంది, అర్థం కాకపోతే అసలుకి ఆ లాంగ్వేజ్ ఏంటి, యూజ్ చేస్తున్నటువంటి వర్డ్స్ ఏంటి మీకు తెలియవు అనమాట. సో అందుకే ప్రతి ఒక్కరికి కూడా లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం అఫీషియల్ లాంగ్వేజ్ హిందీని ప్రిఫర్ చేసుకున్నామని చెప్పాం కదా. సో ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్కరు హిందీలో మాట్లాడినట్టయితే దే కెన్ ఏబుల్ టు రిప్లై. ఎందుకంటే అందరికీ తమిళమే రావాలని లేదు, కన్నడనే రావాలని లేదు, తెలుగు రావాలని లేదు. అలాగే అందరికీ అన్ని భాషలు నేర్చుకోలేరు కాబట్టి ఒక అఫీషియల్ లాంగ్వేజ్ దేశమంతటగా అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి లాంగ్వేజ్ హిందీని ఎంచుకున్నారనమాట. సరే నెక్స్ట్ చూద్దాం. Fourthly, we try to understand the world around us with the help of language and also try to imagine things which do not exist around us with the help of language. సరే, ఫోర్త్లీ ఏమంటే మన ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలన్నా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజల భావాలను, వ్యక్తిత్వాలను తెలుసుకోవాలన్నా మనకు లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఫర్ సపోజ్ మనం ఎవరితో మాట్లాడకుండా కూడా మనం ఊహించుకోవాలన్నా సపోజ్ మనకు లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీ. ఏదో ఊహించుకొని జస్ట్ మనం పిక్చర్స్ మాత్రం, అంటే బొమ్మల్ని మాత్రం ఊహించుకోగలం. కానీ నేను ఇలా అక్కడుంటే బాగుంటుందేమో అంటే ఇక్కడ నేను లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నా, ఒక పదాలను యూజ్ చేస్తున్నా. అంటే మనకు లాంగ్వేజ్ మన లైఫ్లో బర్త్ టు డెత్ వి నీడ్ లాంగ్వేజ్. సో మాట్లాడకుండా పుట్టిన వాళ్ళు మాట్లాడకుండా ఉండడం లేదు, అలాగే చచ్చేంత వరకు అయితే వాళ్ళు మాట్లాడకుండా అయితే ఉండలేరు. మాట్లాడుతున్నారంటేనే దే నో లాంగ్వేజ్, దే మస్ట్ అండ్ షుడ్ నో లాంగ్వేజ్. అండ్ నెక్స్ట్, can we think if we did not use any language, or can we imagine stories about far off times and places if we did not have any language? అసలు మనకు లాంగ్వేజ్ తెలియకుండా, లాంగ్వేజ్ని యూజ్ చేయకుండా మనం ఏమైనా ఆలోచించగలమా? లేదా మనం ఊహించుకొని కొన్ని ఇమాజినరీ స్టోరీస్ చెప్తూ ఉంటాం. ఆ స్టోరీస్ చెప్పాలన్నా లాంగ్వేజ్ కావాలి. అలా లాంగ్వేజ్ని యూజ్ చేయకుండా మనం ఆలోచించలేము, స్టోరీస్ని కూడా చెప్పలేము. ఆ కాలంలో కానీ, ఒక ప్రదేశంలో, ఒక ఊర్లో, ఒకానప్పుడు అని ఇలా కథలు చెప్తూ ఉంటాం. అసలు ఇవన్నీ చెప్పాలంటేనే మనకు ఫస్ట్ లాంగ్వేజ్ కావాలి. We investigate and use our reason to find out about something, but we can't do this without language. మనం సపోజ్ ఒక కేస్ గురించి ఇన్వెస్టిగేట్ చేయాలన్నా, లేదా ఇలా జరగడానికి కారణం ఏంటి, దేనివల్ల ఇలా జరిగింది అని చెప్పి తెలుసుకోవాలన్నా ప్రతి ఒక్క దానికి మనకి ఏం కావాలి?
లాంగ్వేజ్ కావాలి. అసలు లాంగ్వేజ్ లేకుండా మనం ఇన్వెస్టిగేట్ చేయగలమా, లేదా ఈ కారణం తెలుసుకోగలమా, ఏదైనా పని చేయగలమా అంటే ఆబ్వియస్లీ నో. ఫిఫ్త్లీ, we use language to tell others about what we feel and experience. సో ఫిఫ్త్లీ ఏం చెప్తున్నామంటే మన ఫీలింగ్స్ని మన ఫీలింగ్స్ని బయటికి ఎక్స్ప్రెస్ చేయాలన్నా, లేదా మన అనుభవాల్ని ఇంకొకరితో పంచుకోవాలన్నా మనం ఎలా చెప్పుకుంటాం? లాంగ్వేజ్ని యూజ్ చేసే చెప్పుకుంటున్నాం. సపోజ్ an early hunter gatherer saw a tree full of ripened fruits in a far off place. How could she, if she couldn't use any language, tell her friends what she found and where? సపోజ్ మనం ముందు కాలానికి వెళ్దాం. అంటే చాలా పురాతనం, అంటే మానవులు కూడా ఏమంటుంటాం, కోతుల నుంచి మానవులు వచ్చింటారు అని చెప్తూ ఉంటారు. సో అక్కడికి వెళ్దాం మనం. అప్పుడు హంటింగ్ చేసేవాళ్ళు అనమాట, వేటాడేవాళ్ళు. వేటాడి వాళ్ళు దొరికిన ఫుడ్ని తినేవాళ్ళు అనమాట. సో సడన్గా ఒక గర్ల్, ఒక అమ్మాయి ఒక చెట్టును చూసింది. ఆ చెట్లో చాలా పండినటువంటి ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. సో తన ఫ్రెండ్స్కి చెప్పాలి. అసలు లాంగ్వేజ్ యూజ్ చేయకుండా తన ఫ్రెండ్స్కు అక్కడ పలానా చోట ఫ్రూట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే దొరుకుతాయి, నేను చూశాను, ఇవన్నీ ఏ లాంగ్వేజ్ని యూజ్ చేయకూడదు. తను అసలు చెప్పగలదా అంటే చెప్పలేదన్నమాట. అందుకే మనకేం కావాలి? we need language, we have to use language. And next, suppose you are hurt and it pains, how can you tell your parents about it if you did not use any language? సపోజ్ నీకు ఏమైనా బాధ వేసింది, ఆ బాధను నువ్వు పేరెంట్స్తో పంచుకోవాలనుకో, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తావు? జస్ట్ కన్నీళ్ళు కార్చినంత మాత్రాన వాళ్ళకి అర్థమైపోతుందా నీ బాధను? నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి. సపోజ్ నీకు ఏమన్నా స్టమక్ పెయిన్ ఉందనుకో, సో యు ఆర్ గెటింగ్ స్టమక్ పెయిన్, దెన్ హౌ you say to your parents? So it is not possible to you without using any language. And then surely you too can think of many more examples of how we use language and what languages does for us. అంటే ఇన్ని చూసాక మనకు లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంటో తెలుసుంటుంది. అలాగే మనం లాంగ్వేజ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తుంటాం. టీచర్ నుంచి మనం ఏదన్నా ఒక జ్ఞానాన్ని పొందాలన్నా తను చెప్పేటువంటి లాంగ్వేజ్ మనం వినాల్సి ఉంటుంది, తను లాంగ్వేజ్లో చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎటు చూసినా మనం లాంగ్వేజ్ మీద డిపెండ్ అవుతున్నాం. పలానా చోట అక్కడ ఉన్నారు, మనం ఇక్కడున్నాం అంటే నేనేం చెప్తున్నా, తెలుగులో చెప్తున్నా. సో ఐఎమ్ యూజింగ్ లాంగ్వేజ్ హియర్. అండ్ దెన్ ఇట్ అపియర్స్ దట్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ బీన్ స్పీకింగ్ అండ్ యూజింగ్ లాంగ్వేజ్ రైట్ ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టైమ్స్ వెన్ దే గ్యాదర్డ్ ఫుడ్ ఇన్ ద ఫారెస్ట్. అంటే మనం ఇక్కడ ఫారెస్ట్లో ఇందాక చెప్పుకున్నాం కదా, హంటర్స్ అంటే ఇంతకుముందు పూర్వీకులు ఫారెస్ట్లో, అడవుల్లో అంటింకు వేటాడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఒక ఫుడ్ దొరికినట్టయితే, సరే ఇక్కడ ఈ చోట మనకు ఫుడ్ దొరుకుతుంది, మనం వెళ్దాం, కలిసి వెళ్తూ ఉంటారు. అంటే అక్కడికి వెళ్ళాలన్నా, పలానా చోట ఫుడ్ దొరుకుతుందన్నా వాళ్ళు ఏం చేశారు? కమ్యూనికేట్ అయ్యారు, అంటే మాట్లాడుకున్నారు. ఈ మాటలు అనేవి ఏంటి? లాంగ్వేజ్, భాషలు. లాంగ్వేజ్ has helped people to pass to their children information about what they saw, what they learned and what they felt. సో లాంగ్వేజ్ ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది అంటే వాళ్ళ చిల్డ్రన్కు, మనం చూడండి, మన ఇంట్లో పిల్లలు ఉంటారు. మన పిల్లలు అంటే వాళ్ళకి ఏం చెప్పించకుండానే మన మాటలు వింటారనమాట. విని తిను అంటే దట్ ఇట్ షుడ్ బి ఈట్ సంథింగ్ అన్నమాట. అంటే తిను అంటే తినేస్తారు. సో ఎలా అర్థమైంటుంది అంటే ఆ లాంగ్వేజ్ తిను అనే పదం, తిను అంటే దట్ వీ హ్యావ్ టు ఈట్ అనమాట. అంటే ఎలా అర్థమవుతుంది పిల్లలకు? ఏడ్చొద్దు, కొడతా ఇలా అన్నప్పుడు పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుంది చూడండి. అంటే దే ఆర్ అండర్స్టాండింగ్ ద వర్డ్స్ షుడ్ బీ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అంటే మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే వివిధ రకాలమైన భాషల్లో ఉంటాయి. సో పిల్లలకు మనం నేర్పించకుండానే వాళ్ళు మనం మాట్లాడే మాటల నుంచి విని నేర్చుకోగలరు. సో దట్ ఈస్ ద కెపాసిటీ టు చిల్డ్రన్స్.
టు లెర్న్ ఎవ్రీథింగ్ వితౌట్ what is meant without learning. And then we can learn from people all over the world and we can tell them about what we think and know. So we can learn from people all over the world. అంటే ప్రజల నుంచి మనం ఏమైనా నేర్చుకోవాలన్న ప్రపంచమంతటా అండ్ వీ కెన్ టెల్ దెమ్ అబౌట్ వాట్ వి థింక్ అండ్ నో. మనం ఏం ఆలోచిస్తున్నామో వాళ్ళు చెప్పాలన్నా లేదా వాళ్ళ నుంచి తెలుసుకోవాలన్నా మనకేం కావాలి? వీ నీడ్ లాంగ్వేజ్. ఈ వీడియోలో మొత్తం మనకు లాంగ్వేజ్ అంటే ఎంత ఇంపార్టెన్స్ తెలుస్తుంది. లాంగ్వేజ్ దస్ బ్రింగ్స్ టుగెదర్ పీపుల్ హూ ఆర్ ఫార్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే ఈ లాంగ్వేజెస్ ఎక్కడో ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి మన ఏమంటాం, మనం సిస్టర్స్ బ్రదర్స్ ఉంటారు, మనమేమో ఇక్కడ ఉంటాం. లాంగ్వేజ్ తెలిస్తేనే కదా మనం ఒకరికొకరు కాల్స్ చేసుకోనో వీడియో కాల్స్ చేసుకోనో హాయ్ అంటే హాయ్ హౌ ఆర్ యూ ఇలా మాట్లాడుతున్నప్పుడు లాంగ్వేజ్ తెలుసు మనకు. ఇక్కడ మనం యూస్ చేస్తున్నటువంటి లాంగ్వేజ్ ఇంగ్లీష్. సో మనకు ఇంగ్లీష్ తెలియాలి, వాళ్ళకి ఇంగ్లీష్ తెలియాలి. సో వి నో బటర్ ఇంగ్లీష్ అనుకోండి, బట్ లాంగ్వేజ్ అనేది ఇట్ షుడ్ బి అండర్స్టాండబుల్. సో ఎవరినైనా ఎంత దూరంలో ఉన్న వాళ్ళని కూడా కలిపేటువంటి కెపాసిటీ దేనికి ఉందంటే లాంగ్వేజ్. సో ఎక్కడో ఉన్న వాళ్ళని జస్ట్ మనం ఫేస్ చూసి స్టాప్ అయిపోలేం. వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ దట్ వీఆర్ మిస్సింగ్ ద పర్సన్, దట్ వీఆర్ వాంటింగ్ ద పర్సన్, దట్ వీఆర్ లవింగ్ ద పర్సన్. సో ఇన్ దిస్ వే లాంగ్వేజ్ మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది అన్నమాట.